వచ్చినారంటే రాలే మమ్మీ సాయంత్రం పోయిందన్నది. అత్తమ్మ ఫోన్ చేసిన అప్పుడే వచ్చిండే అన్నది. ఒక్కొక్కసారి కోటుకులా మందు తెచ్చుకొని తాగుతాడు. ఇంట్లోకి వస్తే నేను తిడతానని అట్లా మందాకున్నాయి మంచిగా మంది అవుతున్నాయి. తప్పించుకున్న మా వాళ్ళు తీసుకొని వచ్చేసింది. అంటే మీరు ఉండలేదు, మిగతా అసలు పత్తి కూడా పట్టుకోలేదు. మా బావ లేదు నా ముంగడ కొట్టిండు. కొట్టినప్పుడు బాగా ఎందుకు కొడుతున్నావు బాబా చెప్పాలంటే నచ్చిన కొట్టి ఏం చేస్తాడు, ఏం చేస్తావు ఊబని అన్నాడు అని చెప్పేసి అన్నా. నేను వెళ్ళిపోతున్నా ఉంది మొన్న పండుగ వచ్చినారంటే రాలే మమ్మీ సాయంత్రం పోయిందన్నది. అత్తమ్మ ఫోన్ చేసిన అప్పుడే వచ్చిండే అన్నది. ఒక్కొక్కసారి కోటుకులా మందు తెచ్చుకొని తాగుతాడు. ఇంట్లోకి వస్తే నేను తిడతానని మందాకున్నాయి మంచిగా మంది అవుతున్నాయి. ఎన్ని గంటలకు వచ్చి సైదాపూర్ నుంచి? రాత్రి సైదాపూర్ వచ్చిన్నాడు కదా. రాత్రి 5 గంటలకే వచ్చిండు. జర్రసేపే ఉండే బండి వేసుకొని వచ్చిండు. ఐసీడ్ ఉంది కదా, బవి డాడీ తానే ఉంది. బిడ్డని ఎక్కడ మేము వరి అన్నం మేము జ్వరం వచ్చినట్టు అయింది కానీ ఈయన బాధపడి మనం పోదాం దాన్ని అనగానే నన్ను ఉండమని అన్నది. అవి అత్తమ్మ నువ్వు ఉండే అంటే నేను మళ్ళీ వస్తా. చిన్నపిల్ల బాగుండేది ఎంత మారలే. ఏం చేస్తాం మరి, మీరు ఎంత బలవంతం చేసి ఏం చేస్తున్నారు? నా కొడుకు అంత చెప్పు అన్నాడు. ఇంత మందికి పువ్వు అంటే చూడు నా కొడుకు చేసుకుర్రో తెలియదు. దేవునికి వెళ్తా ఆడికి రాగానే నిన్న కూడా అడుగు నడువు మనం పోదాం అన్నది. అంటే నేను అన్నట్టు మన సంసారము మన మాటలు కోర్టు సంసారము ఏం కొట్టుకోలే ఆ ముసళ్ళతో అన్నాడు. అంతే ఇక దాన్నే చెప్పుకొని ఆడిని ఆడు నూకేసి బాబా నా లెక్కన ఆడేసి వచ్చిర్రు వీళ్ళు. అప్పుడు 10 ఏళ్ళు వచ్చిర్రు. ఆనే 3 రోజులు ఒక్కరోజు మొత్తం నీ గాగాలు లేకుండా నేను వచ్చిన పనికి. కానీ నువ్వు చేసినావు బిడ్డ, మరి ఎట్లా చేద్దాము? అవి వేస్తారు ఇప్పుడు చాయలు ఉన్నాడు. అంతే 2-3 రోజులు ఆడిర్రు. ఒక్కరోజు మొత్తం ఊరి పోయింది. నన్ను ఉండమని అన్నది. అవి అత్తమ్మ నువ్వు ఉండే అంటే నేను మళ్ళీ వస్తా. చిన్నపిల్ల బాగుండేది ఎంత వచ్చినారంటే రాలే మమ్మీ సాయంత్రం పోయిందన్నది. అత్తమ్మ ఫోన్ చేసిన అప్పుడే వచ్చిండే అన్నది. ఒక్కొక్కసారి కోటుకులా మందు తెచ్చుకొని తాగుతాడు. ఇంట్లోకి వస్తే నేను తిడతానని అట్లా మందాకున్నాయి మంచిగా మంది అవుతున్నాయి. ఏమి చేసిండో ఇంటికి పోయి అవన్నీ చూసుకొని వచ్చి మరి ఏం మతి చెడిందో ఏందో తెలియదు. ఏందని చెప్పి వాళ్ళకని చెప్తుంది కదా. 6 లక్షలు తెచ్చింది సార్. ఇంటి ఎవరికి స్టిక్కర్ వేసిదంట. స్టిక్కర్ వేసిదని వచ్చి చెప్పింది నాకు. నేను బతలాడకాడు బతలాడతా ఇప్పుడు ఈడికి పోయినాకనే నెల కడుతున్నట్టుండు. కానీ ఇక ఎప్పటికొకసారి ఆపుతూనే ఉండు. ఏం చేయాలి?
ఏం మాకు తెలియదు. చౌటుప్పలు అంటది. ప్రైవేట్ బ్యాంక్ ప్రైవేట్ అంట పడ్డదా? 14,000 కట్టింది. గుర్తుంటే ఏమో ఉన్న కాడికి ఎట్లా చేసుకుంటే వాయి కానీ నేను వాళ్ళ నుంచి సార్ అప్పుడే వెళ్ళిపోయినా పోయి డాడీ వచ్చిందని అంటే రాలే మమ్మీ సాయంత్రం పోయింది అన్నది. అత్తమ్మకు ఫోన్ చేసిన అప్పుడే వచ్చిండే అన్నది. ఒక్కొక్కసారి 4th floor లో మందు తెచ్చుకొని తాగుతాడు పైన టెర్రస్ మీద. అయితే పోయినాం, పోయి చూసేసరికి పోయి అలా అంటే ఎప్పుడు టెర్రస్ మీద మంద మారలే ఏం చేస్తాం మరి? మీరు ఎంత బలవంతం చేసి అనుకుంటే మారలే ఏం చేస్తాం మరి? మీరు ఎంత బలవంతం చేసి ఏం చేస్తారు? నా కొడుకు అంత చెప్పు అన్నాడు. ఇంత మందికి పువ్వు అంటే చూడు నా కొడుకు ఆడికెళ్ళి రాగానే నిన్న కూడా అడుగు నడువు మనం పోదాం అన్నట్టు అంటే నేను అన్నట్టు మన సంసారము మన మాటలు కోర్టు సంసారము ఏం కొట్టుకోలే ఆ ముసళ్ళతో అన్నాడు. అంతే ఇక దాన్నే చెప్పుకొని దాన్ని ఆడు నూకేసి బాబా నా లెక్కను కొట్టుకుంటే ఆడేసి వచ్చిర్రు వీళ్ళు అప్పుడు 10 ఏళ్ళు కనపడతాడు ఇంట్లో మరి ఏముంటున్నాడు? ఆన్నే 3 రోజులు ఒక్కరోజు మొత్తం నీ గాగాలు లేకుండా నేను ఇచ్చిన పనికి కానీ నువ్వు చేసినావు బిడ్డ. మరి ఎట్లా చేద్దాము? 5 వేస్తాను నేను ఇంట్లో ఉన్నా. నిన్న వచ్చే వరకు ఉన్నాడు. నాకు కలవలే కదా, నాకు కనపడక 5 రోజులు అంతే. 3 రోజులు ఆడుర్రు. ఒక్క రోజు మొత్తం నిన్న మీదే తాగానే ఉట్టేసే కదా మళ్ళీ తాగుతుందా? ఊరి పోయింది. అన్నాడు మీరందరూ చెప్పింది. మారలే ఏం చేస్తాం మరి? మీరు ఎంత బలవంతం చేసి ఏం చేస్తారు? ఏమన్నాడు? ఎందుకు వచ్చింది?
తాగుతుండ అన్నది 4 రోజులు ఏడు డ్యూటీ చేసి 4 రోజులు లేట్ 4 రోజులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిర్రు. ఆడ ఏందో ఏం చేసుకుర్రో తెలియదు, దేవునికి వెళ్తా ఆడికెళ్ళి రాగానే నిన్న కూడా నడువు మనం పోదాం అన్నాడు దీన్ని. అంటే నేను అన్నది ఇక మన సంసారము మన మామూలు కోట్ల సంసారము ఏం కొట్టుకోలే ఆ ముద్దలతో అన్నాడు. అంతే ఇక గాన్నే పెట్టుకొని ఆడిని ఆడు నూకేసిండు బాబా నా లక్కను కొడుకుంటే ఎందుకు ఆడేజ్ వచ్చిర్రు వీళ్ళు అప్పుడు 10 ఏళ్ళు వచ్చిర్రు. వీడికే ఆడనే 3 రోజులు ఒక్క రోజు మొత్తం నీ గాగానికి అంటే నేను వచ్చిన పనికి కానీ నువ్వు చేసినావు బిడ్డ మరి ఎంత చేద్దాము అవి ఎక్కడ ఇప్పుడు సాయలు ఉన్నాడు మీరే అంతే 2 రోజులు 3 రోజులు ఆడుర్రు. ఒక్క రోజు మొత్తం ఇక నిన్న మీరే తాగానే ఉట్టేసే కదా మళ్ళీ తాగకుండా మారలే మత్తు బాగానే చిన్నప్పటి నుంచి అదే కష్టం. ఏం చేయాలి ఎంత కష్టం చేసినా ఏమక్కడికి రాకుండా చేసి అందరు నాగం చేసి చెర్రదోని పాయే నేనేం చేతు ఇది వరకు దానయ్య చచ్చిపోయి దానవ చచ్చిపోయి వాళ్ళతో ఏడుస్తున్నాము. ఆయనకి మొన్న ముగ్గు పోసి వచ్చేది ఉండే గడుపురం కాడ ఆడికి పోతే నువ్వు వీడు అన్నావు అన్నాడు ఇక అది బంద్ చేసిండు ఇక వీడు చేయకూడుతుండు ఇక ఇవాళ పోసి వద్దాం రారా అంటే సందీప్ గారు కూడా వచ్చిండు ఆడు కూడా వాళ్ళిద్దరికి ఏం గొడవ ఏం గొడవ కాలే వాళ్ళిద్దరికి కట్ట తీసుకొని కొట్టారు తప్పించుకున్నా మా వాళ్ళు తీసుకొని వచ్చేసింది. ఆన్సర్గా ఉండలేదు నేను వెళ్ళిపోయి వచ్చేసాను సిటీకి ఇంటిని ఉండలేదు అసలు ఫస్ట్ కూడా పట్టుకోలేదు సార్ ఇదే వేసుకున్నా. మా బావ నాయన లేదు నా ముంగట కొట్టినప్పుడు బాగా ఎందుకు కొడుతున్నావు బావ చెప్పానంటే నెట్న కొట్టి ఏం చేస్తారు నువ్వు అని నన్ను అడుగుతాను కానీ చెప్పేసి అన్నాడు. ఇట్లా మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను నిన్న మొన్న పండుగ పండుగ రోజు ఇడికి వచ్చిర్రు. నేను అన్నా కొడుకు నువ్వు వీడు ఉండురా పండుగ కొద్దురా ఐసు నట్టుడు కానీ ఇక ఎప్పటికొకసారి ఆపుతూనే ఉండు. ఏం చేయాలి ప్రైవేట్ అంటే 14,000 అది కట్టంగా వీళ్ళకి ఇక 2-3 వేలే మిగులుతున్నాయి. ఇక మిగులుతుంటే ఏమో ఉన్న కాడికి ఎట్లా చేసుకుంటే వాయ కానీ నేను డాడీ వచ్చిందంటే రాలే మమ్మీ సాయంత్రం అన్నది. అత్తమ్మ ఫోన్ చేసిన అప్పుడే వచ్చిండే అన్నది. ఒక్కొక్కసారి 4th floor మందు తెచ్చుకొని తాగుతాడు పైన టెర్రస్ మీద. అయితే పోయి చూసేసరికి ఎప్పుడు టెర్రస్ మీద మంది తాగేదా పై వద్ద దాని పైకి పోయి తాగి ఇంట్లోకి వస్తే నేను తిడతాను. ఎంతుందో 6 lakhs తెచ్చిరంట. ఏమి చేసిండో నాకు ఇంటికి పోయి అవన్నీ చూసుకొని వచ్చి మరి ఏం మతి చెడిందో ఏందో తెలియదు. ఏందని చెప్పి వాళ్ళకని చెప్తుంది కదా 6 లక్షలు తెచ్చింది సార్. ఇంటి ఎవరికి స్టిక్కర్ వేసిందంట. స్టిక్కర్ వేసిందని వచ్చి చెప్పింది నాకు కడతాను అన్నిగా నేను బతలాడకాడు బతలాడతా తీసుకున్నది ఇప్పుడు ఈడికి పోయినాకనే నెల కడుతున్నట్టు కానీ ఇక ఎప్పటికొకసారి ఆపుతూనే ఉండు. ఏం చేయాలి మాకు చౌటుప్పలు అంటది ప్రైవేట్ అంటే 14,000 కట్టింది. గుర్తుంటే ఏమో ఉన్న కాడికి ఎట్లా చేసుకుంటే వాయ కానీ నేను సార్ అప్పుడే వెళ్ళిపోయినా. పోయి డాడీ వచ్చిందానంటే రాలే మమ్మీ సాయంత్రం పోయిందన్నది. అత్తమ్మ ఫోన్ చేసిన అప్పుడే వచ్చిండే అన్నది. ఒక్కొక్కసారి 4th floor మందు తెచ్చుకొని తాగుతాడు పైన టెర్రస్ మీద. అయితే పోయి చూసేసరికి ఇంత అలా ఎప్పుడు